రామగుండం ఎమ్మెల్యే కొడుకు కాన్వాయ్తో పెళ్లి ఎస్ఐతో గ్రౌండ్ క్రికెట్ ఆడుతారా అని మైసమ్మ గుడుల కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబట్టలతో పోచమ్మ గుడికి రావాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తూ పోలీస్ యూనిఫామ్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే కొడుకులతో కలిసి పోలీస్ కాన్వాయ్తో గ్రౌండ్ కు వెళ్లి ఎస్ఐ క్రికెట్ ఆడతారా అని సంధ్యారాణి ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ గుడి నిర్మాణాలను ఏటీఎంలా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో ₹1 కోటి పైగా అప్పు, 4 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే స్వయంగా పేర్కొన్నా ఇప్పుడు గుడి నిర్మాణానికి ₹25 కోట్ల ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే కనుసైగల్లో పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇవాళ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ జై శ్రీరామన్న, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని, దద్దమ్మలని ఏది పడుతుంది మాట్లాడారు. అయితే మీరు 1 వేలు చూపిస్తే మేము 4 వేలు చూపించగలుగుతాం, కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది, అది మా రక్తంలో ఒకటి ఉన్నది కాబట్టి మేము అట్లా మాట్లాడలేము. ఈ విధంగా ఏదైనా ఉంటే సబ్జెక్టు మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది. అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే, ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు, ఎవరు కూల్చేసిర్రు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తా ఉన్నా, ఏంటిది అని అంటే, ఒకవేళ మీకు ఎవరు కూల్చిర్రో తెలియాలంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తిగా 46 గుళ్లను బుల్డోజ్ చేస్తూ 4 జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని, అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసి అంటే సమాజం గుడ్డిది కాదు, నమ్మదు. ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డరు 90 రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి. మీరు తీయండి అన్న, 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు, ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు, జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు, ఎవరన్నా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా, పోలీస్ యంత్రాంగం మీదే కదా. చలో తీయరి, సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా, దానికి ఇంతగానం మనం అంటే దీర్ఘకాలికంగా చర్చ ఎందుకు? కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం ఏదో అధికారుల మీద నెపం వేసి